హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో గులాబీ మొక్క అండి. సమ్మర్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా వరకు ఈ గులాబీ మొక్కలంతా కూడా చాలా ఎఫెక్ట్ అయి ఉంటాయి కదా. నా మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా వరకు మొక్కలన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయి, కాకపోతే ఫ్లవర్స్ అనేటివి తక్కువైనాయండి. ఫ్లవర్స్ తక్కువ అయినాయి, కాకపోతే ఈ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో. చిన్న పెరుగు డబ్బా ఉంది కదండి, వాటిల్లో పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఒకే మొక్కల్లో 2 కలర్స్ అండి. ఒకటేమో పింక్ అండ్ వైట్, ఇంకో కొమ్మకేమో రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ ఎల్లో. దీన్ని టైగర్ రోజ్ అంటారండి. చాలా అందమైన మొక్క ఇది. మనకి 150 నుంచి దొరుకుతాయండి నర్సరీస్లో. మంచి కలర్స్ వస్తాయి. వీటిల్లో ఇంకా 2-3 షేడ్స్లో కూడా వస్తాయి. చూడండి, చిన్న పెరుగు డబ్బాలో పెట్టుకున్నాను. 6 మంత్స్ పైన అయిపోయింది. సమ్మర్కు ముందు తీసుకున్న మొక్క సమ్మర్లో అంతా కూడా చక్కగా సర్వైవ్ అయిపోయి ఎంత చక్కగా ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో. ఇదివరకే నేను ఒక వీడియో చేశానండి, గులాబీ మొక్కల్ని ఇలా నాటుకుంటే 100% సక్సెస్ అవుతుందని. హౌ టు గ్రో రోజ్ ప్లాంట్స్ ఫ్రమ్ కటింగ్స్ అని. అప్పుడు పెట్టుకున్న కటింగ్స్. ఇది దాదాపు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో పెట్టుకున్నానండి. కాకపోతే తర్వాత వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదు. తర్వాత సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో నేను వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుందని ఉద్దేశంతో వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదు. అప్పుడు చాలామంది డౌట్స్ అడిగారండి. అంటే మెసేజెస్ పెట్టారు, మా మొక్కలన్నీ కూడా నల్లగా అయిపోయి చనిపోతున్నాయి, అంటే బతికినట్లు బతికి చిగుర్లు వస్తున్నాయి, తర్వాత నల్లగా అయిపోయి చనిపోతున్నాయి అని. చూడండి, దీంట్లో కూడా కొమ్మ కటింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. సమ్మర్లో ఏమాత్రము మనము ఈ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా ఎండ దెబ్బకు అవి చనిపోయే అవకాశం ఉంటుందనేసి నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదండి. ఇంకొక మొక్కను చూపిస్తున్నాను చూడండి. ఇది పెద్ద మొక్క అండి, దాదాపు 2 ఇయర్స్ ప్లాంటు. ఇది సడన్గా ఏమైపోయిందంటే మొత్తం అంతా ఎండిపోవటం స్టార్ట్ అయింది. ఎండిపోవటం స్టార్ట్ అవ్వగానే నేను పెద్ద కంటైనర్లో పెట్టిన మొక్కనంతా కూడా తీసేసి ఆ ఎండిపోయిన మొక్కనంతా కొమ్మలంతా కూడా కట్ చేసేసి ఒక వాటర్లో వేసానండి. ఎలాంటి వాటర్లో వేసానో మీకు ఈరోజు చూపిస్తాను. చిన్న పెరుగు డబ్బా తీసుకున్నానండి. వాటిలో వాటర్ వేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేసి మనకి ఇది మెడికల్ షాప్లో దొరుకుతుందండి. దీన్ని ఏం చేశానంటే ఈ వాటర్లో ఒక చిన్న కప్పు, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న బాటిల్ కప్పు, ఒక చిన్న కప్పు అందులో వేసేసి ఇది మునిగేటట్లు పెట్టేశానండి. మొత్తం వేర్లంతా కూడా మునిగేటట్లు పెడితే చాలా చక్కగా సర్వైవ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ అనేది మొత్తం అంతా కూడా మొక్క చివరి వరకు సప్లై అయ్యి మొక్క హెల్తీగా పెరుగుతుంది. సో ఈసారి నేను ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మొక్క చనిపోవటానికి, అంటే ఈ విధంగా తయారవటానికి కారణం కూడా నేను చెప్తానండి. చిన్న మొక్కను తీసుకొని పెద్ద కంటైనర్లో పెట్టేశాను. సో అదే కాకుండా మట్టి మిశ్రమం కూడా సరిగ్గా లేకపోవటం వల్ల 2 ఇయర్స్ వరకు మొక్క బాగానే ఉంది, కానీ ఇంకా తర్వాత దాని మొక్క ఎండిపోవటం స్టార్ట్ అయింది. సో నేను వెంటనే దాని మొక్కనంతా తీసేసుకొని మళ్ళీ నేను కరెక్ట్ మట్టి మిశ్రమంలోకి ఇప్పుడు నాటుకుంటున్నాను. అంతేకాకుండా ఇవి ఉన్నాయి కదండి, నేను ఈ విధంగా ఇసుకలో పెట్టుకొని నాటుకున్న ఇవి పన్నీర్ రోజు ప్లాంట్స్ అండి, పన్నీర్ రోజ్ కటింగ్స్. వీటిని అన్నింటినీ కూడా ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మంచి మట్టి మిశ్రమంలోకి నాటుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నా, లేదా కటింగ్స్ ద్వారా మొక్కను పెట్టుకున్నా, లేదా మీ రోజ్ ప్లాంట్ ఏదైనా డైబ్యాక్ అయిపోయి చనిపోతున్నా కూడా వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నా కూడా, ఏ విధమైన మొక్క అయినా కూడా ఈరోజు నేను చూపించబోయే ఈ మట్టి మిశ్రమంలో మీరు మొక్కను నాటుకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఇంకా రెయినీ సీజన్ వస్తుంది కదండి, రెయినీ సీజన్లో వాటర్ ఎక్కువైపోవటం వల్ల కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. సమ్మర్లో ఒక రకమైన ప్రాబ్లం వస్తే రెయినీ సీజన్లో కూడా ఇంకో రకమైన ప్రాబ్లం వస్తుంది. మనకు 2 విషయాలు మనము రోజ్ ప్లాంట్ విషయంలో కరెక్ట్గా ఉండాలండి. ఒకటి మట్టి మిశ్రమము, ఇంకోటి డ్రైనేజ్, మళ్ళీ కంటైనర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే ఏ సీజన్ అయినా కానీ, అది రెయినీ సీజన్ అయినా కానీ, సమ్మర్ అయినా కానీ, వింటర్ అయినా కానీ, ఎలాంటి సీజన్ అయినా కూడా మనకైతే మొక్కలు అయితే ప్రాబ్లం రానే రాదు. ఈ కటింగ్స్ అంతా కూడా పూర్తి ఇసుకలో పెట్టుకున్నానండి. ఇసుకే తప్పనిస్తే ఇందులో అసలు వేరే ఏమీ లేదు. ఇసుకలో పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు సీజన్ కూడా మంచి సీజన్ అండి. ఏదైనా కటింగ్స్ పెట్టుకోవాలంటే కూడా ఇప్పుడు ఈ రెయినీ సీజన్లో పెట్టుకుంటే మరీ ఎక్కువ వర్షం పడే చోట కాకుండా మామూలుగా ఏదైనా షెడ్ కింద పెట్టేసుకొని, లేకపోతే ఏదైనా పెద్ద ప్లాంట్స్ కింద పెట్టుకుంటే చాలా చక్కగా ఇప్పుడు కటింగ్స్ అన్నీ కూడా సర్వైవ్ అయిపోతాయి.
ఈ కటింగ్స్ అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా వేర్లు వచ్చాయో. వీటిని ఏం చేస్తున్నానంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది కదండి, కలిపిన వాటర్లో నేను ఒక 10 నిమిషాల వరకు ఉంచుతున్నాను. ఒక 10 నిమిషాల వరకు ఉంచితే వీటికి ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. చూడండి, నేను ఇది ఆల్రెడీ యూజ్ చేసిన సాయిల్ మిక్సే. మనం వాడేసిన సాయిల్ మిక్స్ను తొందరగా వెంటనే మనం వాడేసుకోకూడదండి. ఒక 2-3 నెలల వరకు వాటిని బాగా డ్రై అయ్యేటట్లు చూడాలి. లేకపోతే ఎండలో ఒక 2-3 రోజుల వరకు ఎండబెట్టేసుకున్న తర్వాతే దాన్ని వాడుకోవాలి. కొత్త మట్టి మిశ్రమాన్ని నేను తెచ్చుకోవట్లేదండి. ప్రతిసారి నేను ఏ వీడియోలో చూపించినా పాత మట్టి మిశ్రమమే. ఇందులో నేను కంపోస్ట్ వాడుతున్నానండి. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే, లీఫ్ కంపోస్ట్ అనమాట. మనం ఎంత మట్టి మిశ్రమం తీసుకున్నామో అందులో 50% కంపోస్ట్ తీసుకున్నాను. ఇక మట్టి మిశ్రమం అనేది పొడి పొడిగా లూజ్గా ఉండాలంటే ఇసుకనైతే యాడ్ చేయాలండి. ఇసుకను ఇప్పుడు కంపోస్ట్ ఎంత తీసుకున్నానో అందులో సగం నేను ఇసుక తీసుకున్నాను, ఇంకో సగం వచ్చి రైస్ హస్క్ తీసుకున్నాను. వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ మనం ఇప్పుడు తయారు చేసుకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు కదా. ఇవన్నీ కలిపేసుకుంటే మంచి పొడిగా ఉండే రైస్ మనకు మట్టి మిశ్రమం తయారవుతుందండి. వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అంటారు కదా, ఇవే అండి. ఇవి కలుపుకోవాలి కంపల్సరీ. ఇసుక కానీ రైస్ హస్క్ కానీ వీటిల్లో యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫైనల్గా తయారైన మట్టి మిశ్రమం అండి ఇది. ఇప్పుడు నేను చూపించబోయే ఇవన్నీ కూడా ఇంకా ఆప్షనల్ అనమాట. ఈ పర్లైట్ అనేది నేను ఇదివరకే ఒకసారి నేను మందారం మొక్కలకి వాడి చూశాను. ఈ బాగా ఏరియేషన్ అవ్వటానికి కానీ, డ్రైనేజ్ బాగా ఉండడానికి కానీ, పొడి పొడిగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఆల్రెడీ మనం ఇసుక వీటిని కలుపుకున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ అవసరమా అనేసి మీకు డౌట్ రావచ్చు. మందారం మొక్కలకి వాడిని చూసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అయితే అనిపించింది. ఇది ప్యాకెట్ కూడా మహా అంటే 90 రూపాయలు అంతే ఉంటుందండి. చూడండి, ఒక చిన్న కప్పుడంతా నేను వాడి ఉంటాను అంతే ఈ మట్టి మిశ్రమంలో. ఇది కూడా ఎన్ని మొక్కలు కలుపుకోవచ్చు చూడండి. ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే దాదాపు చాలా వరకు మనకి చాలా గార్డెన్లో మనకి ఎన్ని మొక్కలు ఉంటే రోజెస్కి కానీ, మందారాలకు కానీ, అడీనియమ్స్కి కానీ అన్నిటికీ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒక్క ప్యాకెటే సరిపోతుందండి. ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 90 రూపాయలే అంతే ఇది కాస్ట్. సో ఈ విధంగా మనము ఈ పెర్లైట్ యూజ్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చిందనేసి నేను ఇంకా ఒకసారి తెప్పించుకున్నాను కదా. ఇంక అన్ని మట్టి మిశ్రమంలో ఈ రోజెస్కి, చామంతులకు, ముఖ్యంగా చామంతులకు కూడా వాడుకోవచ్చండి ఈ సీజన్లో. ఇంకా ఇందులో నీమ్ కేక్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఒక గుప్పెడంతా అండి. ప్రతి మట్టి మిశ్రమంలో నీమ్ కేక్ పౌడర్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి. మనకు మట్టి ద్వారా వచ్చే ఏదైనా ఫంగస్ కానీ అవన్నీ కూడా అటాక్ అవ్వకుండా ఇది బాగా కాపాడుతుంది నీమ్ కేక్ పౌడరు. ఇంకా ఫంగిసైడ్ యూజ్ చేస్తున్నానండి. ఫంగిసైడ్ అంటే మళ్ళీ ఏదనుకోవచ్చు, సాఫ్ ఫంగిసైడ్ అండి ఇది. సాఫ్ ఫంగిసైడ్ను ఒక చిన్న కప్పుడు, మహా అంటే ఇది ఒక 5 గ్రామ్స్ అంత ఉంటుంది, అంత కలుపుతున్నాను ఈ మట్టి మిశ్రమంలో. ఇంకా ఇప్పుడు చూపించబోయే ఇవి కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే మాత్రం కలుపుకోండి. ట్రైకోడర్మా విరిడి అంటారు కదా, ఇది కూడా ఇందాక చూపించాను కదండి. సాఫ్ ఫంగిసైడ్ ఎంత యాడ్ చేశానో అంతే కలుపుతున్నాను. నెక్స్ట్ ఇంకా సూడోమోనాస్ కూడా యాడ్ చేస్తున్నానండి. అది కూడా ఇంతే, ఒక 3 to 5 గ్రామ్స్ ఉంటాయండి రెండు కలిపి కూడా. ఫైనల్గా ఇవన్నీ కలిపేసుకొని ఒక మట్టి మిశ్రమాన్ని అయితే తయారు చేసుకున్నానండి. ఈరోజు నేను చూపించబోయే ఈ మట్టి మిశ్రమాన్ని మీరు అన్ని రకాలైన మొక్కలు యాడ్ చేసుకోవచ్చండి. చాలా ఎక్కువ మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నాను. ఒక రోజెస్కే కాదండి, మందారాలకు సరిపోతుంది, అడీనియమ్స్కి సరిపోతుంది, ఇక చామంతులకు కూడా ఈ విధమైన మట్టి మిశ్రమం అయితే సరిపోతుంది. ఇంత చక్కగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇంకా కంటైనర్స్, వాటికున్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. కంటైనర్స్ ఈ మాత్రం సైజు ఉన్న మొక్కలను అయితే చిన్న కంటైనర్స్ అండి, 4 to 5 ఇంచెస్ ఉన్న కంటైనర్స్ తీసుకోండి. కానీ పెద్ద పెద్ద కంటైనర్స్లో ఉంచేస్తే కూడా మొక్కలన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కంటైనర్స్కి డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉండాలంటే అంత చక్కగా ఉండాలి. రైనీ సీజన్లో వాటర్ లాక్ అయిపోయింది అనుకోండి, ఇంకా కుళ్ళిపోతాయి అన్నమాట, వేర్లు కుళ్ళిపోయి ఇంకా మొక్క అయితే చనిపోయే అవకాశం ఉంది. సో డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది. మనం ఏమైనా వాడుకోండి, ఇంకా కొబ్బరి చిప్పలు కానీ, చిన్న చిన్న రాళ్ళు కానీ, ఇటుక ముక్కలు కానీ ఏ ఉంటే అవి డ్రైనేజ్ సిస్టమ్ మీద పెట్టిన తర్వాతే మట్టిని వేయండి. కానీ వీటిని కవర్ చేయడానికి మట్టిని డైరెక్ట్గా వేసేయకండి. ఈ కొబ్బరి పీచు అయితే మనకు చాలా చోట్ల దొరుకుతుంది కదా, వాటిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత వీటి మీద ఇంకా బొగ్గు ముక్కలు వేసుకుంటున్నానండి. బొగ్గు ముక్కలు వేసుకొని ఇంకా తర్వాత వీటి మీద ఇంకా మట్టి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక మనము ఈ మొక్కల్ని అయితే కటింగ్స్ ద్వారా పెంచుకున్న ఈ మొక్కల్ని ఒక 10 నిమిషాల వరకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన వాటర్లో ఉంచాం కదండి.
వీటిల్ని ఇప్పుడు మొక్కల్ని నాటుకునేటప్పుడు ఈ మొక్కలు చూడండి కటింగ్స్ సన్నగా పొడవుగా పెరిగిండాయి కదా, వీటికి సపోర్టివ్ సిస్టమ్ మనమైతే కంపల్సరీ ఇవ్వాలండి. ఇంకా గాలి వాన వచ్చినప్పుడు ఇవి పడిపోయే అవకాశం ఉంది. ఇలా మొక్కను నాటిన తర్వాత చుట్టూ మట్టి వేసేసినాక ఒక పుల్లను కానీ కర్ర మొక్కను కానీ ఏదైనా దీనికి సపోర్టుగా ఇచ్చి ఆ తర్వాత దాన్ని కట్టేసేయండి. కట్టేసిన తర్వాత ఇంకా మొక్క అయితే ఇంకా పడిపోయే అవకాశం ఉండదు. మట్టి మిశ్రమంతో పాటు ఈ కంటైనర్ సైజు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్కల్ని మాత్రము నేను 4 to 5 ఇంచెస్ పాట్లో పెట్టుకున్నాను. ఇంకా కొద్ది పెద్దగా ఉండే మొక్కల్ని మాత్రము పెద్ద సైజులో, అంటే 2 years ప్లాంట్ని మాత్రం పెద్ద సైజులో ఉన్న కంటైనర్ని పెట్టుకున్నాను. మీరు కంటైనర్స్ను కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. చిన్న కంటైనర్లో పెట్టుకున్న మొక్కలు కూడా ఎప్పుడు హెల్తీగా పెరుగుతాయి. మనకు పెద్ద కంటైనర్స్లో ఎక్కువ మట్టిని వేసేయటం వల్ల మొక్క చనిపోయే అవకాశం ఉందండి. సో ఒక చిన్న కంటైనర్స్లోనే మొక్కను పెంచుకోండి. ఇలా కంటైనర్స్కి మనం మొక్కను నాటిన తర్వాత వాటికి ఇలా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాటిని తాడుతో కట్టేసిన తర్వాత ఇంకా వాటరింగ్ ఇచ్చేసేయండి. ఇంకా వాటరింగ్ ఇచ్చాక ఒక 2-3 రోజుల వరకు నీడలో పెట్టండి. నీడలో పెట్టిన తర్వాతనే ఒక బాగా రికవరీ అయినాయి ఆకులు, కిందికి వాలిపోయిన ఆకులన్నీ కూడా పైకి బాగా నిల్చుకున్న తర్వాతే మీరు ఇంకా ఎండలోకి మార్చండి. ఈ రకమైన మట్టి మిశ్రమాన్ని, ఈ రకమైన కంటైనర్స్ని, ఈ రకమైన మనం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇంకా ఈ మొక్కలు అయితే చనిపోయే అవకాశమే ఉండదండి. 100% కాదు, 200% మనం చక్కగా ఈ మొక్కలు పెరుగుతాయి. సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.